హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి ముందు వీడియోకి కంటిన్యూయేషన్ అంటే పార్ట్ 2 అనమాట. సో నేను ఆ వ్లాగ్లో చెప్పినట్టుగా ఈవినింగ్ హోమం చేస్తారు అని చెప్పాను కదా, సో అది ఇప్పుడు జరుగుతుంది. సో మేము ఈవినింగ్ 6:30 6:45 ఆ టైంలో వచ్చామన్నమాట. బట్ హోమం మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హోమంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు మాత్రం ఆన్ టైం ఉండాలి, మిగతా వాళ్ళంతా కొంచెం అటు ఇటైనా ఏం అవ్వదు. సో గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే మనకు శివాలయం కనిపిస్తుంది కాబట్టి మేము ఇక్కడ శివుని మొక్కునేసి వెళ్తున్నాము. ఇది ఏంటి అని నేను ముందు బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ ప్లేస్కి ఒక అవధూత వచ్చి వెళ్ళారంట. సో ఆయన అక్కడ పాదం పెట్టి వెళ్ళారు. సో అందుకని అట్లా పూజలు చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హోమం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చేస్తూ ఉన్నారు. సో ఈ వ్లాగ్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూస్తారు మీరు. సో అమ్మవారు ప్రత్యక్షంగా కనిపించడం అవన్నీ చూస్తారనమాట. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇందాక స్వామి ఒకటి ఇట్లా మూటలాగా వేశారు కదా, దాన్ని పూర్ణాహుతి అంటారంట. ఆ వర్డ్ మాత్రమే నాకు తెలుసు. ఐ డోంట్ నో మోర్ అబౌట్ లైక్ ఏమంటారు, ఎందుకు వేస్తారు అనేది ఏం తెలీదు. సో అందుకనే ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఎనీథింగ్ మోర్ అబౌట్ ఆన్ దట్. సో అది వేసిన తర్వాత అందరినీ ఒక 3 రౌండ్స్ వేయమంటారు. ఇక్కడ చూస్తున్నారా, అక్కడ ఫుల్ మూన్ అండ్ ఇక్కడేమో మంచిగా హోమం చేశారు, మంచి స్మెల్ వస్తుంది అండ్ చుట్టూ చల్ల గాలి. సో ఇన్ పర్సన్గా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇదంతా చూస్తేనే మీరు నేను చెప్తున్నది ఫీల్ అవ్వగలరు అనమాట. సో ఇక్కడైతే 3 రౌండ్స్ వేశారు అందరూ. అండ్ ఇప్పుడు అక్కడ స్వామి వాళ్ళు పట్టుకున్నారు కదా, ఆ అమ్మవారు మహేశ్వరి దేవి. సో ఇక్కడ ఆఫ్టర్ హోమం తర్వాత వచ్చిన వాళ్ళంతా ఈ హోమం చుట్టూ ఒక 2 లైన్స్ లాగా అలా కూర్చుంటారనమాట. సో దట్ అమ్మవారు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వస్తారు. సో అక్కడ స్వామి వాళ్ళు పట్టుకున్నారు కదా, ఆ అమ్మవారే మహేశ్వరి దేవి. సో ఇలా మనం ఇప్పుడు మనసులో ఏదైనా అనుకొని మనం ఒక కోరిక కోరుకొని స్ట్రాంగ్గా అంటే నమ్మకంతో కోరుకొని కూర్చుంటే అమ్మవారే మన దగ్గరికి వస్తారు, వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట. సో దట్ మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా అనమాట, లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని ఒక హోప్ క్రియేట్ చేయడానికి. సో ఎస్, ఇక్కడ చూస్తున్నారు కదా, అలా అందరి మీద బ్లెస్సింగ్స్ ఇస్తారు. బట్ కొంతమందికి మాత్రం ఎక్కడైనా ఉండని ఆ ఏరియాలో వాళ్ళ దగ్గరికి అమ్మవారే వెళ్ళిపోతారనమాట. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైనా కూడా నమ్మకం మీద బేస్ అయి ఉంటుంది. సో మనం మనస్ఫూర్తిగా నిజంగా అమ్మవారిని జెన్యూన్గా నమ్ముకొని ఒక కోరిక కోరుకొని అక్కడ కూర్చుంటే
అమ్మవారే వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తారు. డౌట్గా అట్లా ఇది నిజమా ఇదంతా ఇట్లా డౌట్స్ పెట్టుకొని అనుకుంటే ఆబ్వియస్గా ఇట్ విల్ నాట్ గోయింగ్ టు బి హ్యాపెన్. సో అలా అందరూ వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఇలా కూర్చుంటారు. అమ్మవారు వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారన్నమాట. సో ఇక్కడ ఏమి లైక్ హడావిడి అట్లా ఏం చేయరండి. సో ఎంతమంది అయినా కూర్చుని స్వామి వాళ్ళు వెయిట్ చేసి సో అమ్మవారు తీసుకెళ్ళిన కొద్దీ వెళ్తూనే ఉంటారు. సో ముందు వ్లాగ్లో నేను కోనేరు అని చూపించాను కదా, అందులో కూడా అమ్మవారు ఆ టైంలో వెళ్ళిపోయారనమాట. సో అసలు యాక్చువల్గా ఇక్కడ కనిపించట్లేదు డార్క్గా ఉండడంతో. ఎంతగా అంటే అంతగా ముంచేసింది అసలు వాళ్ళని, పట్టుకున్న వాళ్ళని. సో అలా కాసేపు వాటర్లో ఉన్నాక ఇంకా బయటకు వచ్చేసారనమాట. సో వచ్చిన తర్వాత ఇంకా మరి అమ్మవారు అట్లా వెళ్తూనే ఉన్నారు అందరి దగ్గరికి. సో ఇక్కడైతే ఇంకా శివస్వాములు చాలామంది ఉన్నారు. అంటే ఈ ఊరు వాళ్ళే కాదు, వేరే ఊరు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. బికాజ్ రేపు అంటే నెక్స్ట్ డే, పౌర్ణమి నెక్స్ట్ డే శ్రీశైలంకి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారనమాట స్వామి వాళ్ళందరూ దర్శనానికై. సో అందుకని వేరే ఊరు వాళ్ళు కూడా అందరూ వచ్చారనమాట ఇక్కడికి. సో అందరికీ ఇంకా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఇక్కడ. సో ఇలా అనమాట, ఇట్లా జరుగుతుంది ప్రతి పౌర్ణమికి ఇక్కడ. సో మీలో ఎవరైనా ఏదైనా కోరిక ఉంది, చాలా రోజుల నుంచి ఒక డిజైర్ ఉంది, అది నెరవేరట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ ప్లేస్కి రండి, వచ్చి నమ్మకంతో మొక్కోండి, జరుగుతుంది. సో అలా అంతా అయ్యాక అమ్మవారిని ఉయ్యాల్లో కూర్చోబెట్టి అట్లా కాసేపు పాటలు పాడేసి తర్వాత లాస్ట్కి హారతి ఇచ్చేస్తారనమాట. సో ఇలా జరుగుతుంది ఇక్కడైతే పూజ. ఫైనల్గా అమ్మవారికి హారతి ఇచ్చేసి ఇంకా అందరికీ హారతి ఇస్తారనమాట. సో హారతి తీసుకొని మేము కూడా వెళ్ళి అలా మొక్కుంటున్నాము. సో ఇక్కడైతే ఇట్లా ఇందాక హోమం చేశారు కదా, అది రక్ష అంటారు ఇక్కడైతే. సో ఆ బొట్టు స్వామి అందరికీ పెడతారనమాట. సో అదంతా అయ్యాక ఇక్కడ పంచామృతం ఇస్తున్నారు. సో పిల్లలైతే గ్లాసుల్లో వేసుకొని పంచామృతం తాగేస్తున్నారు. సో వామదేవ్ తాగుతున్నాడు కానీ మహాదేవ్ అయితే నాకు వద్దు అన్నాడు. బికాజ్ వాడు ఇంట్లోనే ఇందాక ఫుల్గా తినేసి వచ్చాడంట, లేట్గా వచ్చాడు, నాతో పాటు రాలేదు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఇలా ప్రసాదం భోజనం లాగా పెడతారు అని చెప్పాను కదా. సో భోజనం చేస్తున్నారు. ఈరోజు శివస్వాములు ఉన్నారు కాబట్టి అందరికీ అని ఉప్మా అండ్ ఇది పాయసం చేశారు, చట్నీ అండ్ పికిల్ అనమాట. సో ఇవి పెట్టారు. సో శివస్వాములు వేరే దగ్గర తింటారు, వచ్చిన వాళ్ళంతా ఇంకొక దగ్గర తింటున్నారు. సో ఇలా అందరూ ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా భజన చేసేవాళ్ళు భజన చేస్తారు. సో ఇక్కడ మేమైతే ఈరోజు ఆ స్టిక్స్ ఉంటే లైట్గా అట్లా దాండియా, కోలాటం ఏమంటారో మరి మేము చేస్తున్న దాన్ని. సో అట్లా జస్ట్ ఎంజాయ్ చేసాము అంతే, పర్టికులర్గా ఇది అనేం కాదు. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు కాదు, హైదరాబాద్, విజయవాడ అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ స్టైల్ చూపిస్తుంటే మేము అట్లా చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ వాళ్ళకు కూడా వచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్స్, బాయ్.